హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెద్దాపురం మండలం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామివారి దేవస్థానం దర్శనానికి వెళ్ళాము. ఇవి క్యూ లైన్లు అనమాట. ఇక్కడ 50 రూపాయల టికెట్టు, 20 రూపాయల టికెట్టు, ఉచిత దర్శనం ఉంటుంది. 50 రూపాయల టికెట్ అయితే గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట. 20 రూపాయల టికెట్టు ఉచిత దర్శనం అయితే కిందే ఉంటుంది. ఇక్కడ 50 రూపాయల దర్శనం అయిపోయిన తర్వాత మనం ఈ లోపలికి ఇలా వస్తాం అనమాట. ఇలా లోపలికి వచ్చి 50 రూపాయల టికెటే కాదు, మిగిలిన వాళ్ళు కూడా ఇలాగే వెనక వైపుకి ఇలా వస్తాం. ఇది గుడి వెనక వైపు, గుడి చుట్టూ తిరగడానికి అయితే లేదనమాట. వెనక వైపు ఇక్కడ కూర్చున్నాం, కాసేపు కూర్చుని ఇది గుడి వెనక వైపు అనమాట. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ లేచేసి మళ్ళీ బయట వైపుకి వచ్చేసాం అనమాట. బయట చాలా ఖాళీ ఉంది. ఇది మళ్ళీ అన్నదానం అనమాట. అన్నదానం లైన్ చాలా తక్కువ ఉంది, రద్దీ లేదు ఈరోజు అని చెప్పారు. గుడిలో వీడియో ఏం తీయలేదు, దేవుడిని వీడియో తీయకూడదని చెప్పారు. వీడియో సెల్ ఫోన్స్ వాడకూడదని చెప్పారనమాట. ఆ తర్వాత అన్నదానం క్యూ లైన్లు అనమాట. బయట వైపు చాలా చిన్న లైన్ ఉందనుకున్నాం, కానీ చాలా పెద్దదే లైన్ ఉంది. ఇంకా లైన్లో ఉన్నాం అనమాట. లైన్లో ఉన్న తర్వాత ఇంకా ఒక్కొక్కటి మెలుకులు పాము ఉంటుంది కదా, అలాగే వరుసలుగా నలుచదరంగా 3 వైపులు 3 వరుసలుగా తిరిగితే అప్పుడు అన్నదానం చేసే లైన్లోకి వెళ్తాం అన్నమాట. ఈ లైన్లో ఇలాగా ఇది మళ్ళీ ఏంటంటే గుడి లోపలికి వెళ్ళి జనం అనమాట. అది గుడే అనమాట. గుడిలోని ఉచిత దర్శనం ఉన్న క్యూ లైన్ అనమాట. అది ఈ అన్నదానం కాడి నుంచి చూస్తే అక్కడ కనపడింది. మళ్ళీ ఇదంతా కూడా గుడికి పక్కన అనమాట. ఇదంతా ఖాళీ స్థలం, ఏంటి అన్నదానం జరిగే ఖాళీ స్థలం ఇదంతా పక్కన అనమాట. ఇది కూడా గుడిలో కోనేరు ఉందన్నమాట. అక్కడ మేము అసలు ఇవాళ ఇలా బయలుదేరి ఇలా దర్శనం చేసుకుంటామని అసలు అనుకోలేదు. మేము ఈ మధ్యకాలంలో అనుకుంటున్నాం అనమాట, ఏదైనా దగ్గరలో ఉన్నవి బైక్ మీద వెళ్ళి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చేసి ఇలాగా ఏమన్నా వెళ్ళొద్దాము, ఇలా చూద్దాము అనుకుంటున్నాం అనమాట. మా బాబు స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ సాయంత్రం ఒక 5 అయితేటికి వస్తాడనమాట. వచ్చేసేటప్పటికి మేము మళ్ళీ వచ్చేసి ఉందాము, వీటి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బయలుదేరి వెళ్ళి మళ్ళీ వచ్చేసి ఇలాగ ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటున్నాం. ఈ ఇంటికి అప్పుడు ఖాళీ ఉండట్లేదు అనమాట. ఈరోజు వెళ్దామా అని అన్నారు. సరే అయితే వెళ్దామని చెప్పాను అనమాట. ఇలా ఇన్ని వరుసలు అయిపోయి కోనేరు తర్వాత ఉన్న వరుసలో 3 వరుసలు అయిపోతే ఇంకా భోజనం లైన్లోకి వెళ్ళిపోతుంది. ఇది పక్కన అంటే కుడివైపుకి ఎడమవైపుకి పంపేసేవారు అన్నమాట. అక్కడ ఉన్న లైన్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పంపేస్తే ఇందులోకి షెడ్ కింద ఉన్న పెద్ద షెడ్ అండి. ఈ పక్కకేమో మొక్కలు చెట్లు ఉన్నాయి, ఈ పక్క కొంచెం మందిని ఆ పక్క కొంచెం మందిని లైన్ విడదీసి పంపేసేవారు. ఇలా భోజనం ఫస్ట్ ఒకసారి ఇలా పెట్టేసేవారు. ఇది పెట్టేసేవారు మళ్ళీ భోజనం పెట్టి మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ పెరుగు కలిసి ఆ భోజనం చేసుకోవాలి.